ఓం నమ శివాయ నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయి నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ నెల ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి, ధన ప్రాప్తి యోగం ఎలాగుంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది చెప్పబోతున్నాను. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదములు అనగా కలిస్తేనే ధనుసు రాశి. మరి ధనుసు రాశిలో ఆదాయంలో 5, ఖర్చులు 5. అంటే ఎంత వస్తుందో అంతంతా ఖర్చు అయిపోతున్నాడు. కానీ పెద్దవాళ్ళు తరపు నుంచి ఎంతో వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఏదో ఒక విధంగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి వీళ్ళకి రాజపూజిత 1, అవమానాలు 5. అంటే గౌరవించేది ఒక్కళ్ళైతే మనల్ని చెడుగా భావించేది 5 మంది. కాబట్టి ధనప్రాప్తి యోగంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. మరి వ్యాపారంలో చూసుకుంటే వీళ్ళకి కొత్త మార్పులు, కొత్త పనులు చేయాల్సినవి. కాబట్టి వీళ్ళు ఆలోచించి ఒకటే ఒక విధంగా ఆలోచించి రాంబాణం మాదిరిగా వదులుతారు. ఆ పని కరెక్ట్గా సక్సెస్ అయిపోతుంది. అలాంటి టాలెంట్ కలిగిన వాళ్ళు. కాబట్టి ఒక స్త్రీ వలన వీళ్ళకి లేనిపోయిన సమస్యలు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి. నమ్మిన స్త్రీలు కానీ, నమ్మిన ఇంట్లో వాళ్ళు కానీ, బయటి వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒక స్త్రీ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్య, మనశ్శాంతి లేకోకుండా, ఇంట్లో ఒక ప్రశాంతత లేకోకుండా, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి కొంత విద్య, కొన్ని విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి రావాల్సిన పనులు, అనుకున్న ప్రయత్నాలు, చేసిన ప్లానింగు సక్సెస్ కాకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఇబ్బంది అవుతుంటారు. మరి వీళ్ళకి ఎవరు నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి. మరి పిల్లల్ని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాము. మరి ఆ పిల్లలకి కొన్ని జాగ్రత్తలు మనం చెప్పుకోకుండా ఉండేట్టుగైతే వాళ్ళు చెడిపోతారు అని మనం పొద్దునుంచి సాయంత్రం వరకు నువ్వు ఇలా ఉండాలి, ఈ జాగ్రత్త ఉండాలి, ఆ జాగ్రత్త ఉండాలి అనేది మనం చెబుతుంటాం. అదే విధంగా వాళ్ళకి అదే జాగ్రత్త ప్రకారంగా మనం చెబుతూ ఉండంగా మరి వాళ్ళకి ప్రేమ సమస్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందువల్లంటే మన ఇష్ట ప్రకారంగా మనం పెళ్లి చేస్తుంటాం కదా. మన ఇష్ట ప్రకారంగా మనం పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి మనసుకి నచ్చక, మానసికంగా బయట చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు అధోగతి పాలు చేసుకునే మార్గాలు ఎన్నో చూస్తున్నాం మనం. టీవీలో కానీ, మనకి వార్తలలో కానీ, మన ఒక గ్రామంలో కానీ ఇలాగా కొంత ప్రేమ కలవని వాళ్ళు చెప్పుకోలేక బావిలో బడి దూకి సావటము, ఉరేసుకొని చచ్చిపోవటము, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఫ్రీడమ్ ఏమిటంటే వాళ్ళ ప్రేమ, దాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే వాళ్ళు గుడ్డిగా ఫలానా అమ్మాయిని ప్రేమించాలంటే పెళ్లి చేయటం కాదు. కాబట్టి అది మంచిదా కాదా, అది దానివల్ల మంచి జరుగుతుందా చెడవుతుందా అనేది మనం ఆలోచించుకొని చేయాలి. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు, ఏదో ఆశ చూపించారని మీరు ఎవరో వస్తాడు ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా మీరు ఆ ఎవరో వచ్చి మనకి ఏదో హెల్ప్ చేస్తాడని దాని గురించి ఎదురు చూసి మీరు లేనిపోయిన సమస్యల్లో నుంచి పడిపోతుంటారు. దానివల్ల మీకు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది. మరి ఒక పిల్ల కానీ పిల్లగాడు కానీ మరి వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళని ఎక్కడ చదివించాలనేది మనం ప్లాన్ చేస్తాం. దేనివల్ల వాళ్ళు ఏ స్కూల్లో చదివితే వాళ్ళు చదవగలుగుతారు,
ఏ కాలేజీకి పంపిస్తే వాళ్ళు కరెక్ట్గా దాన్ని సాధించగలుగుతారు, వాళ్ళ స్నేహంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని మనం ఇది చూసిన వాళ్ళం వాళ్ళ లైఫ్ని చూడాలి కదా. వాళ్ళ లైఫ్ని చూసినట్టుగైతే మనకి వాళ్ళ ప్రాణాలకు కానీ మనకి కానీ కుటుంబంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. కాబట్టి వీళ్ళ మీద కొన్ని నాగదోషాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఆ నాగదోషాలు కూడా కొంచెం నాగసర్పణ దోషాలు కూడా కనబడుతుంది కాబట్టి శాంతం చేయాలి. ఆ నాగదోషాలకి మీరు శాంతం చేసినట్టుగైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువుని పూజించినట్టుగైతే కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. మరి మీకు దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. మరి సినీ ఫీల్డ్లో కూడా ఉండవలసిన వాళ్ళకి, రాజకీయ నాయకులకు కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద మార్పులు, వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గం వచ్చేసింది. వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన చేతికి పనులు అవి ఇప్పుడు ఎదురవుతాయి. అవి 100% సక్సెస్ చేస్తారు. జనాలలో ఒక మంచి స్పందన, గౌరవం, అభిమానము చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా మీరు తొందరపాటు పడొద్దండి. నిదానమే ప్రధానము. పెద్దవాళ్ళని ప్రేమించండి, వృద్ధుల్ని గౌరవించండి, పెద్దవాళ్ళ మాటని తీసేయొద్దండి. మీరు ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.